ఫ్రెండ్స్ ఫైనల్లీ 2024 ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కానీ లాస్ట్ ఇయర్ లాగా కాకుండా ఈ ఇయర్ చాలా హ్యూజ్ చేంజెస్, ముఖ్యంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో అన్ని సెగ్మెంట్స్ లో చాలా పెద్ద మార్పులు జరిగినాయనే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు కేవలం మనం ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ లో మాత్రమే చూసేటువంటి IP68 ఇవాళ రేపు 21,000 రూపాయల మొబైల్ ఫోన్స్ లో కూడా చూస్తున్నాము. ఒకప్పుడు కేవలం మనకి హైయర్ ఎండ్ ఫోన్స్ లో మాత్రమే చూసేటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో ఇవాళ రేపు మనం 25-30 వేల రూపాయల్లో అండ్ 25,000 రూపాయల ఫోన్స్ లో కూడా మనం పవర్ఫుల్ ప్రాసెసర్స్ అయితే చూస్తున్నాం. లైక్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 మొబైల్ ఫోన్స్ కావచ్చు. ఆల్మోస్ట్ ఈ సాచురేటెడ్ మార్కెట్ ని మళ్ళీ తిరిగి మరొక రెవల్యూషన్ క్రియేట్ చేసేటువంటి దిశగా ఇంకా చెప్పాలన్నట్లయితే స్మార్ట్ ఫోన్స్ లో, అది కూడా మిడ్ రేంజ్ ఫోన్స్ లో కూడా మనం ఏఐని చూసేటువంటి అవకాశం అయితే ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని. సో ఈ రోజు ఎపిసోడ్ లో అసలు బేసిక్ గా జరుగుతున్నటువంటి మార్పులు ఏంటి, ఇన్ ఫ్యూచర్ లో రాబోయేటువంటి మరొక 6 నెలల్లో అంటే 2025 లో ఏ కైండ్ ఆఫ్ ఫోన్స్ ని మనం చూడబోతున్నాం అనే దాని గురించి డీటెయిల్డ్ గా నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని చివరి దాకా చూడండి అండ్ వీడియోని నచ్చితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే మరిన్ని అమేజింగ్ టెక్ కంటెంట్ ఈస్ కమింగ్ అప్. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటిగా మొబైల్ ఫోన్స్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ గురించి చూద్దాం. ఒకప్పుడు మీరు మొబైల్ ఫోన్స్ చూసారు అన్నట్లయితే ఈవెన్ మీరు 30,000 రూపాయల బడ్జెట్ లో చూసినా కానీ మీకు మహా అయితే గ్లాస్ బ్యాక్ వస్తూ ఉంటుంది, లేదు అన్నట్లయితే గనక పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మనం ఎక్కువగా చూస్తుంటాం. బట్ ఇవాళ రేపు 21,000 రూపాయల మొబైల్ ఫోన్స్ లో కూడా మనకి వేగన్ లెదర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలన్నట్లయితే రెగ్యులర్ వాటికన్నా గానీ ఇవి కొంచెం ప్రీమియం సెగ్మెంట్ గా, అలాగే కొంచెం ఇన్ హ్యాండ్ ఫీల్ బెటర్ తో పాటు వీటి లుకింగ్ కూడా చాలా బాగుంటుంది ప్రీమియం ఫోన్స్ లాగా. సో ఈ కైండ్ ఆఫ్ అప్డేట్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా మొన్న రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి Edge 50 ఫ్యూజన్ చూసారా, దీంట్లో వీగన్ లెదర్ బ్యాక్ రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ ఇంప్రూవ్మెంట్. అండ్ దీంతో పాటు సైడ్ మెటల్ ఫ్రేమ్స్ కూడా, ఒకప్పుడు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ చూసేవాళ్ళం, ఇవాళ రేపు మనం మెటల్ అయితే చూస్తున్నాం. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ మూవ్. అండ్ ఇందాక నేను మీకు చెప్పినట్లు కేవలం IP54, IP55, 56 మాత్రమే చూసేటువంటి ఈ బేసిక్ రేంజ్ హ్యాండ్సెట్స్ లైక్ 20,000 రూపాయల ఫోన్స్ అన్నిట్లో కూడా IP68 మనం ఈ రోజు మొబైల్ ఫోన్స్ లో చూస్తున్నాం అన్నట్లయితే నిజంగా క్రేజీ అప్డేట్ అనే నా అభిప్రాయం. ఇంతేకాదు ఫ్రంట్ ప్రొటెక్షన్ లో కూడా ఒకప్పుడు దాకెందుకు ఇప్పుడు కూడా స్టిల్ మీకు కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ 2 ఇస్ ద టాప్. సో ఆ ప్రొటెక్షన్ కావాలంటే మీరు Samsung Galaxy S24 Ultra మొబైల్ ఫోన్ అయితే మీరు పర్చేస్ చేయాలి. బట్ అదే ప్రొటెక్షన్ ని ఈ రోజు 26,000 రూపాయల మొబైల్ ఫోన్ Realme GT60 మొబైల్ ఫోన్ లో మనకు ప్రొవైడ్ చేశారు. దిస్ ఇస్ సచ్ ఎ కూల్ థింగ్. ఆల్మోస్ట్ మనం ఇవాళ రేపు చాలా వరకు మొబైల్ ఫోన్స్ ఇట్లా డ్రాప్ చేస్తుంటాం. ఇలా డ్రాప్ చేసినా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఆల్మోస్ట్ ఆల్ తక్కువ అని చెప్పుకోవచ్చు. సో డిజైన్ పరంగా నిజంగా హ్యూజ్ అప్గ్రేడ్స్ అని నేను చెప్తాను. ఇక వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్, ఇన్ఫాక్ట్ మన మొబైల్ ఫోన్ లో ఎక్కువగా యూజ్ చేసేటువంటి పార్ట్ ఇది. దిస్ ఇస్ నథింగ్ బట్ డిస్ప్లేస్. ఇవాళ రేపు మనకి ఫ్లాట్ స్క్రీన్స్ బాగుంటాయా, కర్వ్డ్ స్క్రీన్స్ బాగుంటాయా అంటే ఇది పెద్ద హైపోథెటికల్ క్వశ్చన్. ఎందుకంటే డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని, మీ యూసేజ్ ని బేస్ చేసుకుని దీన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బై ద బై దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ కంపారిజన్ వీడియోని కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ అసలు విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక ఇవాళ రేపు మనకు వచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్ని కూడా మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ మనకి కర్వ్డ్ స్క్రీన్స్ మనకు రావడం జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ మూవ్. అండ్ దీంతో పాటుగా మనకి 120 హెడ్స్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వెరీ కామన్ గా చూస్తున్నాం. అండ్ అప్ టు 144 హెడ్స్ దాకా కూడా మనకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ హై పీక్ బ్రైట్నెస్ మోడ్, ఒకప్పుడు మనకి 1500 లేదా 2000 బ్రైట్నెస్ నిట్స్ రావాలి అన్నట్లయితే ఫ్లాగ్షిప్ ఫోన్ అయి ఉండాలి. బట్ ఇవాళ రేపు మనకి 27,000 రూపాయల మొబైల్ ఫోన్స్ లో కూడా 6000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ తో పాటు HDR10, HDR10+ HLG అండ్ డాల్బీ విజన్ అనేది వెరీ 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 కామన్ గా చూస్తున్నాం, ముఖ్యంగా 20,000-30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో. సో ఇది కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవ్ ఇన్ ద డిస్ప్లే సెగ్మెంట్ అనే నా అభిప్రాయం. ఈవెన్ ఆడియోలో కూడా మనకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మనం కామన్ గా చూస్తున్నాం, అలాంగ్ సైడ్ విత్ డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ ని కూడా మనం వెరీ కామన్ గా చూస్తున్నాం. కాకపోతే స్టిల్ ఇంకా ఇక్కడ మనం మిస్ అవుతున్న పార్ట్ ఏదైనా ఉంది అని అంటే 3.5mm జాక్స్. వీటిని అయితే మాక్సిమం అన్ని బ్రాండ్స్ రిమూవ్ చేసేసి డైరెక్ట్ గా వీళ్ళు టైప్ సి అయితే తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఆల్సో బిజినెస్, ఇది వ్యాపారం. ఎందుకంటే డైరెక్ట్ గా మనం 3.5mm జాక్ ని ప్రొవైడ్ చేశారనుకోండి, 300-400 పెట్టి ఇయర్ ఫోన్స్ కొనుక్కుంటా, లేకపోతే 1000 రూపీస్ లో మనకు మంచి ఇయర్ ఫోన్స్, వైర్డ్ ఇయర్ ఫోన్స్ రావడం జరుగుతుంది. సో వాటి కోసం అగైన్ మనం 5,000 రూపాయలు 10,000 రూపాయలు పెట్టి మనం బడ్స్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. అగైన్ యాక్సెసరీ మీద అదొక పెద్ద బిజినెస్ కాబట్టి సో దీని గురించి అయితే నో కామెంట్స్. మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక హ్యూజ్ బంప్ అప్గ్రేడ్
అప్గ్రేడ్ ఏంటి అయ్యానంటే బ్యాటరీస్. నిజంగా ఒకప్పుడు కేవలం మనం 5000 mAh బ్యాటరీ అని అంటేనే హైయెస్ట్ కెపాసిటీ కింద చూసేవాళ్ళం. ఇవాళ రేపు 6000 mAh 5500 mAh అనేది వెరీ కామన్ గా చూస్తున్నాం. నిజంగా ఇది మాత్రం చాలా బిగ్ ఇంప్రూవ్మెంట్ అని నేను చెప్తాను. ఈవెన్ అంత పెద్ద బ్యాటరీ ఇచ్చినా గానీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలో కూడా ఎక్కడ ఏ బ్రాండ్ తగ్గేదేలే అన్నట్లు ఒకప్పుడు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ నార్మల్ గా మనం చూసేవాళ్ళం. హార్డ్లీ అంటే మనం 67 వాట్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు 67 వాట్స్ ఏదైతే ఉందో మినిమం అయిపోయింది అండ్ హైయెస్ట్ వచ్చేటప్పటికే 120 వాట్స్ దాకా వెళ్తుంది. ఈవెన్ ఇది కాదు, మీరు పక్కకు పెట్టేసేయండి, సుమారుగా 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు వచ్చేటప్పటికే వైర్లెస్ ఛార్జింగ్ అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నట్లయితే గనక నిజంగా సింప్లీ క్రేజీ. మేబీ ఇన్ ఫ్యూచర్ లో మనం ప్రతి బ్రాండ్ లోనూ వీటన్నిటిని మనం వెరీ కామన్ గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్ గా బ్యాటరీస్ అలాగే ఛార్జింగ్ టెక్నాలజీస్ విషయంలో వచ్చారంటే 100% హ్యూజ్ అప్గ్రేడ్ అని నేను చెప్తాను. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ముఖ్యంగా ఈ 5G నెట్వర్క్స్ వచ్చిన తర్వాత బ్యాటరీ చాలా ఫాస్ట్ గా డ్రైన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకి 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఉన్నా గానీ మనకి ఆల్మోస్ట్ అదే సిమిలర్ బ్యాకప్ ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ప్రాసెసర్, అఫ్ కోర్స్ దీంట్లో కూడా మనకి అప్గ్రేడ్స్ అయితే వచ్చేసినాయి. ఒకప్పుడు కేవలం మనం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్స్ మాత్రం ఎక్కువగా చూసేవాళ్ళు. ఇప్పుడు స్నాప్ డ్రాగన్ తో పాటు మీడియాటెక్ కూడా మనకి మార్కెట్ లో రావడంతో పాటుగా వీళ్ళిద్దరు కాంపిటీషన్ ఏమో గానీ మనకి ఈవెన్ 20,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా మనకి 4 nanometer బెనిఫిట్ టెక్నాలజీ మీద 5G ప్రాసెసర్ అనేది తీసుకొచ్చారు. 5G కూడా ఇంకా మోస్ట్ అఫోర్డబుల్ గా ఉండాలి అని చెప్పి 10,000 రూపాయల మొబైల్ ఫోన్స్ లో కూడా వీళ్ళు 5G టెక్నాలజీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్ మూవ్. 4 nanometer ఉండటం వల్ల ఆర్కిటెక్చర్ మనకి బ్యాటరీ బ్యాకప్ మరింత బెటర్ గా రావడంతో పాటు పెర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇవాళ రేపు ఇంకా చెప్పాలంటే పోకో లాంటి బ్రాండ్స్ ఒక అడుగు ముందుకు వేసి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 8s Gen 3 అంటే దీన్ని 8 Gen 3 తోటి మీరు ఈక్వలెంట్ గా కంపేర్ చేసుకోవచ్చు. కేవలం 26,000 రూపాయలకు వీళ్ళు ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. అలాగే రియల్మీ GT 60 7 Gen 3 మొబైల్ ఫోన్ ఉంటుంది అండ్ దీంట్లో కూడా మీకు పెర్ఫార్మెన్స్ వైడ్ గా కూడా ఇది కూడా బీస్ట్. ఈ రెండు కూడా మీకు 1.5 మిలియన్ స్కోర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ టు 8 Gen 1 8 Gen 2 కి మధ్యలో ఉండడం రావడం జరుగుతుంది. ఈ రకంగా వీళ్ళు ఆల్మోస్ట్ 25,000 to 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ప్రాసెసర్స్ ని మనం ముందు తీసుకొని రావడం అయితే నిజంగా క్రేజీ అనిపిస్తుంది. ఈవెన్ ఇంతే కాదు, LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ఇవే బడ్జెట్ సెగ్మెంట్ లో అలాగే UFS 4.0 ని కూడా మనం చూస్తున్నాము. అగ్రెసివ్ ప్రైసింగ్ తీసుకొని రావడంతో పాటు అగ్రెసివ్ కాంపిటీషన్ గా మనం ఈ ఫీచర్స్ చూస్తున్నాం, విచ్ ఇస్ అనదర్ గుడ్ మూవ్ అనే నా అభిప్రాయం. ఇక వీటిని పక్కకు పెట్టేశారు అన్నట్లయితే UI లో ఎవరికి వాళ్ళు కస్టమైజ్డ్ UIs అయితే మనం చూస్తున్నాం. ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అలాగే హైపర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అలాగే XOS ఆపరేటింగ్ సిస్టమ్ అని రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా వీటిలో మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఇంతకు ముందు మనం ఎక్కువగా బ్లాట్వేర్స్ చూసేవాళ్ళం. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అనేవి బ్లాట్వేర్స్ ని రిమూవ్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ కొన్ని వాటిలో మనం చూస్తున్నాం హాట్ యాప్స్ అని హాట్ గేమ్స్ అని, బట్ వాళ్ళు కూడా చిన్నగా చేంజ్ అవుతున్నారు. అండ్ వీటితో పాటు బోల్డ్ అన్ని కస్టమైజేషన్స్ మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో చేసుకోవచ్చు. లైక్ మోటోలో మీరు చూసారు అన్నట్లయితే కనుక మోటో కనెక్ట్ అని, మోటో ఫ్యామిలీ స్పేస్ అని, అలాగే మోటో ప్రైవసీ అని, ఇట్లా రకరకాల ఫీచర్స్ తీసుకొచ్చి లైక్ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఫోన్ లోనే స్టోర్ అయి ఉండటం ఇదంతా కూడా క్రేజీ అప్డేట్ అనే నా అభిప్రాయం. ఇక కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా చాలా అప్గ్రేడ్స్ అయితే జరుగుతున్నాయి. ఒకప్పుడు మనము 108 మెగాపిక్సెల్ అలాగే 200 మెగాపిక్సెల్స్ ని బేస్ చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళం. నెంబర్స్ గేమ్ ఎక్కువగా మనం ప్లే చేసేవాళ్ళు బ్రాండ్స్ అన్ని కూడా. ఇది ఒక మార్కెటింగ్ గిమిక్. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మీరు చూసారు అన్నట్లయితే గనక నెంబర్ గేమ్ కన్నా గానీ మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని కూడా మనకి 50 మెగాపిక్సెల్ తీసుకొస్తున్నా గానీ వాటిల్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకొస్తున్నారు. బేసిక్ గా దీనివల్ల మనకి బెటర్ ఫోటోగ్రాఫ్స్ ఈవెన్ లో లైటింగ్ ఫోటోగ్రఫీ కూడా ఎక్సలెంట్ గా క్యాప్చర్ చేయడంతో పాటు రేర్ అలాగే మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ ఫ్రంట్ కూడా 4K వీడియో రికార్డింగ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. సరా రియల్ ఇదైతే సింప్లీ క్రేజీ అనే నా అభిప్రాయం. అండ్ వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ లో కూడా ఒకప్పుడు కేవలం మనము బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ లో డ్యూయల్ బ్యాండ్ మాత్రమే మనం చూసాం 2.4 అలాగే 5 GHz. బట్ ఇప్పుడు వైఫై అలియన్ 6 అలాగే ప్రతి దానిలో కూడా మనం బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో పాటు NFC ని కూడా కామన్ గా చూస్తున్నాం. దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే మనకి IR బ్లాస్టర్ ఒకప్పుడు షామీ, రెడ్మీ, పోకో ఫోన్స్ లో మాత్రమే మనం చూసేది. ఇప్పుడు మనము వివో ఫోన్స్ లో అలాగే ఓపో ఫోన్స్ లో అలాగే మోటరోలా ఫోన్స్ లో కూడా మనం ఈ IR బ్లాస్టర్స్ అయితే చూస్తున్నాం, విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫీచర్స్. అండ్ NFC ఇవాళ రేపు మనం కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కాబట్టి అలాంటి సందర్భాల్లో మీకు ఇది చాలా బాగా ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ మనకి 5Gలలో కూడా ఒకప్పుడు కేవలం 1 లేదా 2 లేదా హార్డ్లీ 5 బ్యాండ్స్ ఉన్నటువంటి ఫోన్స్ ను కూడా మనం చూసాము. బట్ ఇవాళ రేపు 15, 17, 24 బ్యాండ్స్ ఉన్నటువంటి 5G చిప్స్ ను కూడా మనం అయితే చూస్తున్నాం. బేసిక్ గా ఇవి పెరగడం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మచ్ మోర్ నెట్వర్క్ కవరేజ్ బెటర్ గా ఉండటంతో పాటు హైయర్ డేటా స్పీడ్ కనెక్టివిటీ స్పీడ్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక ఫైనల్ గా ఎక్సెప్ట్ కొన్ని బ్రాండ్స్ లైక్ సామ్సంగ్ కావచ్చు లేదన్నట్లయితే కనుక మీకు ఐఫోన్స్ కావచ్చు ఇలాంటి వాటిల్లో మాత్రమే బాక్స్ లో మనకి చార్జర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మిగతా బ్రాండ్స్ అన్ని కూడా
బాక్స్ లో మనకి చార్జర్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు టైప్ సి పీడీ చార్జర్ ని, అలాగే మనకి టైప్ సి టు టైప్ సి కేబుల్, ఉదాహరణకి 21,000 రూపాయల్లో ఉన్నటువంటి మోటరోలా ఫోన్ లో మనకి 68 వాట్స్ ఆఫ్ పీడీ చార్జర్ అండ్ అట్ ద సేమ్ టైం టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇచ్చారు. నిజంగా హార్డ్వేర్ పరంగా, స్పెక్స్ పరంగా ఇవైతే సింప్లీ క్రేజీ అనిపిస్తున్నాయి. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్, అలాగే మోటరోలా కొంచెం హీట్ అవుతా ఉండే, కొంచెం లాగ్ అవుతుంటది, బ్యాటరీ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ కూడా వీరు రెక్టిఫై చేసుకున్నారంటే నిజంగా ఇండియన్ మార్కెట్ లో రియల్మీ, పోకో, రెడ్మీ ఇలాంటి మార్కెట్ మొత్తాన్ని కూడా మోటరోలా ఖచ్చితంగా క్యాప్చర్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ మూవ్ అని నా అభిప్రాయం. ఈవెన్ ఇంతే కాదు, ఒకప్పుడు ప్రీవియస్లీ మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మాత్రమే 2 మేజర్ అప్గ్రేడ్స్, అలాగే 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనం చూసేవాళ్ళం. అది ఇవాళ రేపు మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ అన్నిట్లో 7+7 ఇయర్స్ ఆఫ్ అప్డేట్స్, 7 ఇయర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 7 సంవత్సరాలు ఎవరు వాడతారు ఏంది అనే తర్వాత పక్క పెడితే అట్లీస్ట్ అప్పటిదాకా మనకి యాప్స్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది కదా, లైక్ యాపిల్ లాగా సామ్సంగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ అన్ని కూడా ఇవాళ రేపు 3+4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు చూసారా, ఇది గుడ్ మూవ్. సో సాఫ్ట్వేర్ మీద కూడా వీళ్ళైతే కొంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ ఏ ఎంత పెద్ద పీట వేస్తుందో మీ అందరికీ తెలిసిందే, కృత్రిమ మేధస్సు. నిజంగా మెజారిటీ ఆఫ్ ద వర్క్స్ అన్ని కూడా ఏ ఇట్లా చేసేస్తుంది. సో ఆ ఏఐని కూడా మన మొబైల్ ఫోన్స్ లో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఆల్రెడీ సామ్సంగ్ గెలాక్సీ S24 లో ఏఐ మనకి ఇంటిగ్రేషన్ వచ్చేసింది. లైవ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు, అలాగే లైవ్ గా మెసేజ్ ని ట్రాన్స్లేట్ చేయొచ్చు, వెబ్సైట్ ని సమరైజ్ చేయొచ్చు, అండ్ దాంట్లో నాకు బుల్లెట్ పాయింట్స్ కావాలన్నా చేసుకోవచ్చు. సో అలాంటి ఫీచర్స్ అన్నిటిని కూడా ఇవాళ రేపు మన మొబైల్ ఫోన్స్ లో ఛార్జింగ్ టెక్నాలజీలో కావచ్చు, బెటర్ సౌండ్ క్వాలిటీ ప్రొవైడ్ చేయడంలో కావచ్చు, బెటర్ డిస్ప్లే ప్రొవైడ్ చేయడంలో కావచ్చు, లేదా బెటర్ బ్యాటరీ మేనేజ్మెంట్ చేయడంలో కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఇది కూడా నాకు సింప్లీ సూపర్ అనిపించింది. సో ఏఐ కూడా రానున్నటువంటి 6 నెలల్లో మరింత పెద్దపీట వేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్, ఈ సంవత్సరం ఒకటేని కాదు, రెండని కాదు, మెజారిటీ ఆఫ్ ద అన్ని సెగ్మెంట్స్ లో కూడా అన్ని బ్రాండ్స్ వండర్ఫుల్ గా వర్క్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రైజింగ్ లో కూడా క్రేజీ ప్రైజింగ్ లో లాంచ్ చేస్తున్నాయని నా అభిప్రాయం. సో ఇప్పుడున్నటువంటి ఈ ఫీచర్స్ అన్నిటిని బేస్ చేసుకొని మొబైల్ ఫోన్ ని పర్చేజ్ చేయడం మీకేమనిపిస్తుంది? వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనిపిస్తుందా, లేదా ఇంకేమైనా అప్గ్రేడ్స్ కావాలనుకుంటున్నారా? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో బ్రాండ్స్ దాకా తీసుకువెళ్ళటం, అలాగే నెక్స్ట్ వచ్చేటువంటి డివైసెస్ అన్నిటిని మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ మొబైల్ ఫోన్స్ గా తీసుకొని రావడానికి బ్రాండ్స్ కూడా ప్రయత్నిస్తూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే అంతా మన మంచికే. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లేదా మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే కూడా కామెంట్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.